ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ 21 జన్మల వారసత్వాన్ని తీసుకునే వారిని, శుద్ధమైన ఆత్మను, చైతన్యవంతమైన వారిని, పరోపకారి ఆత్మను, నిర్విఘ్న చక్రవర్తిని. నేను ఆత్మ ఈ క్షణం నా ఉన్నతమైన తండ్రి పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపులు వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 15/4/2025. ఈరోజు హెడ్డింగ్ మధురమైన పిల్లలు. తండ్రి ఆత్మలైన మీతో ఆత్మిక సంభాషణ చేస్తారు. మీరు తండ్రి వద్దకు 21 జన్మల కొరకు మీ జీవితాన్ని ఇన్ష్యూర్ చేసుకునేందుకు వచ్చారు. నేను ఆత్మ 21 బర్త్స్ మన తండ్రి నుంచి ఇన్ష్యూర్ చేసుకోవడానికి వచ్చాను. మీ జీవితం ఏ విధంగా ఇన్ష్యూర్ అవుతుందంటే ఇక మీరు అమరులుగా అయిపోతారు. మీ జీవితం ఏ విధంగా ఇన్ష్యూర్ అవుతుంది? అమరులుగా. అచానక్ మృత్యువు అనేది ఎప్పుడూ రాదు. శాంతిపూర్వకమైన ప్రపంచంలో ఆరోగ్యవంతమైన శరీరాన్ని తీసుకుంటాం. సో అంత ఉన్నతమైన స్థితి పొందాలి అంటే నేను ఎంతో కొంత పురుషార్థం చేయాలి కదా. ప్రశ్న: మనుషులు కూడా తమ జీవితాన్ని ఇన్ష్యూర్ చేసుకుంటారు. మరి పిల్లలైన మీరు కూడా ఈ రెండిటికి తేడా ఏమిటి? మనుషులు తమ జీవితాన్ని ఏ విధంగా ఇన్ష్యూర్ చేయించుకుంటారంటే వారు చనిపోతే వారి పరివారం వారికి ధనం లభించేలా ఇన్ష్యూర్ చేసుకుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు కదా. పిల్లలైన మీరు ఏ విధంగా ఇన్ష్యూర్ చేసుకుంటారంటే 21 జన్మలు అసలు మేము మరణించినా మరణించకూడదు, అమరులుగా అయిపోవాలి అని. సత్యుగంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండవు. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఇన్ష్యూర్ చేసుకుంటారు. ఇక ఎప్పుడూ మరణించరు. ఈ సంతోషం మీకు ఉండాలి. నేను ఆత్మ సదా అమరులుగా ఉండటాన్ని, సదా ఆరోగ్యవంతంగా ఉండటానికి నేను ఇప్పుడు నా ఈ ఒక జన్మ పరమాత్మతో ఇన్ష్యూర్ చేసుకుంటే 21 జన్మలు నేను ప్రొటెక్టెడ్ గా ఉంటాను. మరి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. పిల్లలైన మీకు తెలుసు, తండ్రి మనకు ఇప్పుడు కేవలం 21 జన్మల కొరకే కాదు, 40, 50, 40, 50 జన్మల కొరకు ఇన్సూరెన్స్ చేస్తున్నారు. వాళ్ళు తమ బయట లౌకికంలో వారు తమ వారు చనిపోతే తమ పరివారానికి ధనం లభించేలా ఇన్ష్యూర్ చేసుకుంటారు. మీరేమో అసలు 21 జన్మలు మరణించకూడదని ఇన్ష్యూర్ చేసుకుంటారు. తండ్రి అమరులుగా చేస్తారు. మీరు అమరులుగా ఉండేవారు. మూలవతనం కూడా అమర లోకమే. అక్కడ మరణించడం, జీవించడం అనే విషయమే ఉండదు. ఇది ఆత్మలు నివసించే స్థానం. మూలవతనం ఆత్మలు నివసించే స్థానం. ఇప్పుడు ఈ ఆత్మిక సంభాషణ
తండ్రి తన పిల్లలతో చేస్తున్నారు. ఇతరులెవ్వరితోనూ ఇలా ఆత్మిక సంభాషణ అనేది చేయరు. ఈ స్పిరిచువల్ కనెక్టివిటీ అనేది పరమాత్మ తన పిల్లలతోనే పెడతారు. ఏ ఆత్మకైతే స్వయం గురించి తెలుసో వారితోనే మాట్లాడతారు. ఇంకెవ్వరూ తండ్రి భాషన అర్థమే చేసుకోరు. ప్రదర్శనలో ఎంతో మంది వస్తారు. వారు మీ భాషన అర్థం చేసుకుంటారు. ఎవరో కష్టం మీద కొద్దిగా అర్థం చేసుకుంటారు. చాలా మంది చేసుకుంటారు, కొద్దిగా అర్థం చేసుకుంటారు. వాస్తవానికి ఇది ఒక్క క్షణంలో అర్థం చేసుకునే విషయం. ఒకప్పుడు పావనంగా ఉన్నాం. ఆత్మలైన మనమే పతితులుగా అయ్యాం. మళ్ళీ మనమే పావనులుగా అవ్వాలి. దాని కొరకు మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. వారికన్నా మధురంగా ఇంకేది ఉండదు. తండ్రి కన్నా మధురంగా ఇంకేది ఉండదు. ఈ స్మృతి చేయడంలోనే మాయ ఎన్నో విఘ్నాలు కలిగిస్తుంది. తయారు చేసేవారు పరమాత్మ, కానీ తయారు అవ్వడంలోనే విఘ్నాలు వచ్చేస్తాయి. అమరులుగానైతే అందరూ అవుతారు. సత్యుగాన్ని అమర లోకం అని అంటారు. ఇది అమర కథ. అంతేకాని కేవలం శంకరుడు పార్వతికి అమర కథ వినిపించారు అని కాదు. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. పిల్లలైన మీరు కేవలం నా ఒక్కరి నుంచే వినండి, నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. సో బాబా మన లైఫ్ ని 21 జన్మలు ఇన్ష్యూర్ చేస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు. మరి నేను ఆత్మ ఎంత అదృష్టవంతుణ్ణి! అసలు ఈ బేసిక్ పాయింట్ నాకు గుర్తుంటుందా? మీరు ఎవరు? అనంతమైన వైరాగ్యం కలిగిన పిల్లలు. మీరు ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా ఈ కళ్ళతో అన్ని చూస్తూ కూడా చూడకూడదు. ఇదే ముఖ్యమైన పురుషార్థం. ఎందుకంటే ఇవన్నీ అంతం అయిపోతాయి. అంతేకాని అసలు ప్రపంచం తయారు అవ్వదు అనేది కాదు. ఇదే ప్రపంచం కొత్తగా పాతగా అనేది అవుతుంది. ఆ పరంపిత పరమాత్మ వచ్చి ఇప్పుడు మనకు ఈ జ్ఞాన విషయాలు వినిపిస్తున్నారు. పరమాత్మ ఒక చిన్నని బింది స్వరూపం, కాకపోతే అతను సర్వశక్తివంతుడు. పరమాత్మ ఇప్పుడు ఆత్మిక జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. సృష్టి రూపి చక్రపు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. పగలు తర్వాత రాత్రి ఎలా వస్తుంది, కలియుగం తర్వాత సత్యుగం ఎలా వస్తుంది, ఇవన్నీ విషయాలు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఈ శరీరం అయితే అంతమైపోతుంది. మరి నేను ఆత్మాభిమాని స్థితిలో కనుక స్థితులైనట్లయితే నా అవస్థను ఎంతో ఉన్నతంగా తయారు చేసుకుంటాను. బాబా అంటున్నారు, ఇప్పుడు మీ బుద్ధిని బంగారు బుద్ధిగా తయారు చేసుకోవాలి. మిత్ర సంబంధికులు మొదలైన వారు మీ దగ్గరికి వచ్చినా కూడా వారికి జ్ఞానపు విషయాలు వినిపించి ఆత్మిక సేవ అనేది పరస్పరంలో ఎంతగానో చేయాల్సిన అవసరం ఉంది. బాబా ప్రతిరోజు మనల్ని రిఫ్రెష్ చేయిస్తారు కదా. మరి ఈ ఆత్మిక జ్ఞానాన్ని నేను ఎంతగా ఈశ్వర్య బుద్ధిలో పెట్టుకుంటున్నాను అనేది చూసుకోవాలి. ధారణ అంతర్ముఖులుగా అయ్యి మీ అవస్థను తయారు చేసుకునే అభ్యాసం చేయండి. నేనొక ఆత్మ, నా సోదర ఆత్మకు తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను. నేనొక ఆత్మ, నా సోదర ఆత్మకు తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను అని భావించాలి. ఈ విధంగా ఆత్మాభిమానిగా తయారయ్యి గుప్తమైన కృషి అనేది చేయాలి. ఆత్మిక సేవ పట్ల అభిరుచి కూడా మీకు ఉండాలి. మీ సమానంగా తయారు చేసే కృషి కూడా చేయాలి. సాంగత్యపు దోషం చాలా అశుద్ధమైనది. దాని నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. తప్పుడు భోజన పానీయాల అలవాటును చేసుకోకూడదు. ఒక్కసారి
అలవాటయ్యింది అంటే దాన్ని వదిలిపెట్టడం కష్టం కదా. మరి విశ్వ కళ్యాణ వరదానం ఏంటి? విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వానికి ఆధారం మూర్తు భవ. విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎప్పుడైతే పగలు రాత్రి సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా కొత్త కొత్త విషయాలు, సేవా ప్లాన్లు మరియు పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. వారు సేవలో బిజీగా ఉన్న కారణంగా వారి పురుషార్థంలోని వ్యర్థము నుండి దూరంగా ఉంటారు. సో సేవ చేస్తే వ్యర్థం నుండి దూరంగా ఆటోమేటిక్ గా అయిపోతాం. సేవ చేస్తే నిర్లక్ష్యం అనేది ఉండదు. సేవ చేస్తే నేను ఆత్మ ఈ విశ్వానికి ఆధారమూర్తుగా అవ్వగలను. సో అందుకని సదా విశ్వ కళ్యాణం అనే బాధ్యతలో బిజీగా ఉండాలి. స్లోగన్: సంగమ యుగంలోని ఒక్కొక్క క్షణం ఎన్నో సంవత్సరాలతో సమానం. అందుకే నిర్లక్ష్యంతో సమయాన్ని పోగొట్టుకోకండి. సంగమ యుగంలో ఒక్కొక్క క్షణం ఎన్నో సంవత్సరాలతో సమానం. మరి నేను ఆత్మ మురళిని బాగా గుర్తుపెట్టుకొని ఈ సేవాదారి జీవితానికి ఒక అర్థాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తాను. నేను సేవాదారి ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ అనంతమైన సేవాదారిని. సేవా మార్గంలో నడుస్తాను. ఈ సేవాదారి మార్గం నాకు ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఈ సేవాదారి జీవితం నన్ను ఎంతో ఉన్నతంగా చేస్తుంది. నేను ఒక సేవాదారి ఆత్మ. పరమాత్మ యొక్క సత్యమైన మార్గంలో నడుస్తూ సత్యత శక్తితో ఈ పురుషార్థి జీవితాన్ని ఉన్నతంగా తీసుకెళ్తాను. నేను ఆత్మ ఈ పురుషార్థి జీవితాన్ని ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తాను. ఒక్క క్షణం నా ఈ సేవాదారి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నేను ఎవరితో మాట్లాడుతున్నా సేవ అనుకుంటాను, నడిపిస్తున్న సేవ అనుకుంటాను, ఆలోచిస్తున్న సేవ అనుకుంటాను. సదా ఈ ఈశ్వరీయ సేవలో జమా ఖాతాను పెంచుకొని పుణ్య ఆత్మగా అయ్యి ఈ పురుషార్థి జీవితానికి ఒక అర్థాన్ని తీసుకొస్తాను. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. ఇంతటి ఉన్నతమైన జీవితాన్ని నాకు ప్రసాదించారే. సదా మీ ఈ స్మృతిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి.
నేను ఆత్మ స్థిరమైన ఆత్మగా ఉంటూ శక్తిశాలి కిరణాలను తీసుకొని ఆ కిరణాల ద్వారా నా ఈ సేవాదారి జీవితాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.